తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ దీక్షాస్త్రం ప్రయోగించారు. అసెంబ్లీలో బల పరీక్ష జరిగిన తీరును వ్యతిరేకిస్తూ మెరీనా బీచ్లోని గాంధీ విగ్రహం దగ్గర నిరాహార దీక్షకు దిగారు. అసెంబ్లీలో తోపులాట సందర్భంగా చిరిగిపోయిన చొక్కాతోనే దీక్షకు కూర్చున్నారు. స్టాలిన్తో పాటు డీఎంకే ఎమ్మెల్యేలంతా ఆందోళనకు దిగారు. అయితే దీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే స్టాలిన్తో సహా డీఎంకే ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాలిన్ దీక్ష విషయం తెలుసుకున్న డీఎంకే శ్రేణులు మెరీనా బీచ్ కు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మోహన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎంకే నేత అరెస్టుకు సంబంధించి నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. డిఎంకే నేత గవర్నర్ కలిసిన తర్వాత నేరుగా మెరీనా బీచ్ లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్నటువంటి డిఎంకే కార్యకర్తలు భారీగా మెరీనా బీచ్ కి చేరుకునే క్రమంలోనే పోలీసులు డిఎంకే నేతను అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి డిఎంకే శ్రేణులు ఎక్కడికెక్కడ జిల్లాల వ్యాప్తంగా కూడా తమిళనాడు అంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, ప్రజాస్వామ్యానికి పాత్ర వేశారన్నటువంటి నినాదాలతో ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా కూడా డిఎంకే శ్రేణులు ఆందోళనకు దిగడం జరిగింది. సో ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నది ఊహించని విధంగా ఉంది. ఎందుకంటే స్టాలిన్ అనూహ్యమైనటువంటి పరిణామాల నడుమ ఈ రోజు చిరిగిన చొక్కాతో అసెంబ్లీ నుంచి బయటికి రావడం, తనను కొట్టారని, తనకు మార్షల్స్ దాడి చేసి బయటకు గంటేశారని, తన ఎమ్మెల్యేలను కూడా కొట్టారని చెప్పి కూడా ఆందోళన చేయడం జరిగింది. మొదటగా గవర్నర్ కు ఫిర్యాదు చేసి, గవర్నర్ ఫిర్యాదు చేసిన తిరిగి వస్తూ గాంధీ విగ్రహం వద్ద చిరిగిన చొక్కాతోనే ఆందోళన కూర్చోవడంతో ఒక ఉద్రిక్త పరిస్థితులు తమిళనాడు వ్యాపించడం జరిగింది. దీంతో ఎక్కడికెక్కడ పార్టీ శ్రేణులు రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి ఈ రోజు ఈ రకమైనటువంటి ఘటనలు ఏ రకమైనటువంటి పరిస్థితికి దాపురిస్తాయన్నది పోలీసులు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ రకమైన ఆందోళనకు అనుమతి ఇవ్వద్దని చెప్పి ముందస్తుగా పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో పోలీస్ 30 యాక్ట్ కూడా అమలు చేయాలని చెప్పి కూడా భావించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు చెన్నై నగరంతో పాటు కొన్ని కీలకమైనటువంటి నగరాల్లో పోలీస్ 30 యాక్ట్ ఇంపోజ్ చేసే అవకాశం కూడా ఉంది. మెరీనా బీచ్ లో, ముఖ్యంగా మెరీనా బీచ్ కు వచ్చే వారందరినీ కూడా ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మెరీనా బీచ్ లో భారీగా పోలీసులు కూడా మోహరింపు చేయడం జరిగింది. మెరీనా బీచ్ లో ఎవరికి కూడా ఆందోళనకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం కూడా అక్కడికి వచ్చి అమ్మకు నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ అమ్మకు ద్రోహం చేశారు ఎమ్మెల్యేలను కూడా మండిపడడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ రోజు పన్నీర్ సెల్వం కన్నా కూడా స్టాలిన్ వ్యవహారం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టాలిన్ మొదట అసెంబ్లీలో వ్యవహరించిన తీరు, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ప్రకటనలో ఈ రకమైనటువంటి మరి ఏం జరుగుతుంది? ఓకే, స్టాలిన్ ని అలాగే ఆయనతో పాటు ఉన్న వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది. మరి ఎంతమందిని అరెస్ట్ చేశారు, వాళ్ళని ఎక్కడికి తరలించారు? 20 మంది ఎమ్మెల్యేల బృందంతో ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. గవర్నర్ దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంటే ఉన్నారు. ఆయన గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు వచ్చినప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకు దిగినటువంటి స్టాలిన్తో ముందుగా అధికారులు చర్చించడం జరిగింది. పోలీసు అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఆయన కూర్చోవడం తగదని ఆయనకు సూచించడం జరిగింది. అయినా ఆయన బీచ్ నుంచి కూర్చోవడంతో ఇంకా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను కూడా అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. శీల. ఓకే, థ్యాంక్ యూ మోహన్.